సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నెట్ ప్రాక్టీస్. చాలా రోజుల తర్వాత మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మీ ఇక్కడ చూడొచ్చు వెదర్ ఎంత కూల్ ఉందో. ఈ టైంలో ఆడితే బాగుంటుంది. సో నేను వెళ్తే ఒకటి థింక్ చేస్తున్నాను ఏంటంటే ఎన్ని రోజులని ఇట్లనే ఉండాలి నేను సింగిల్గా అని. నేను ఎప్పుడు ఈ దారి నుంచి పోతే నాకు ఒక విలేజ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్, ఆ కోడిలు, ఆ మనుషులు, ఆ ఆవులు, ఆ దారి, ఆ మనుషులు, అబ్బా ఒక ఫ్రెష్ ఫీల్గా ఆవులను చూస్తే ఒక విలేజ్ వైపు వస్తాం మొత్తం. ఈ వాటర్ని చూస్తే పోయి దింపాలనిపిస్తుంది, మళ్ళీ మనకి రిస్క్. సో మనమైతే నెట్స్కి అయితే రీచ్ అయ్యాము, ఇక్కడ చూడొచ్చు. సో నేను షాక్ అయినా. నాకన్నా ముందు మన వాళ్ళు పోయి ప్రాక్టీస్ చేస్తాం, అంత డెడికేషన్ ఉంది క్రికెట్ మీద. సో మనన్ భాయ్ చూడొచ్చు మీరు ఇక్కడ. అలా మాలికం. సో చరణ్ భాయ్ బౌలింగ్ చేస్తారు. వీడియో తీయగానే మనకు జ్యూస్ వస్తుంది మనకి. సో ఇగో చరణ్ వచ్చి నాకు ఒక సెల్ఫీ అడిగిండు, కానీ టైం లేదు తర్వాత తీసా అని చెప్పిన. ఎందుకంటే నేను చాలా బిజీ కదా. సో చరణ్ అయితే బౌలింగ్ అయితే వేసిండు. మీరు అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారు ఈ బౌలింగ్కి? మనన్ భాయ్ కూడా మంచిగా ఒక లెగ్ ఆఫ్ స్పిన్నర్, మంచిగా బౌలింగ్ ఇస్తాడు. సో నేను బేసిక్గా నేను బౌలర్ కాదు, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. కానీ నేను ట్రై చేస్తున్నా లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ నేర్చుకోనికి. సో మీరు చూడొచ్చు నా యాక్షన్. మనన్ భాయ్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ అనేది మంచిగా చేస్తాడు. కన్సిస్టెంట్ ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్ అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా బ్యాటింగ్. సో అవుట్ ఆఫ్ 10 మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి. నేను ఒక బాల్కి అవుట్ అయిపోతాను, ఎందుకంటే అది నా రేంజ్లో నేను బాల్ ఇక్కడ చూడొచ్చు. సో లెట్స్ టేక్ ద రివెంజ్. సో మనం ఏదైనా అచీవ్ చేయాలంటే లైఫ్లో మనకి ఈగో అనేది చాలా ఇంపార్టెంట్. అదొక ప్యాత్ లాంటిది. 100% నీకు ఈగో ఉంటుంది, దేనైనా అచీవ్ చేస్తావు. క్రికెట్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా. మన చరణ్ భాయ్ గోల్ చేసిండు. సరే నేను ఎవరో తెలియదు కదా, మనన్ భాయ్లోనే మన ఉంది. సో మనతో అందరితో కలిసిపోతాడు. చాలా హోల్ హార్టెడ్ పర్సన్. ఎవరైనా హెల్ప్ కావాలంటే అన్న నెంబర్ ఇస్తా, హెల్ప్ చేసేస్తాడు ఎనీ టైం. పైసలు అయినా సరే, ఏందైనా బాడీలో లంగ్స్ ఇచ్చినా ఇచ్చేస్తాడు. ఫస్ట్ బాల్ బోల్డే కాదు, బై మిస్టేక్. ఆఫ్టర్ నెట్ సెక్షన్ బ్యాడ్ హెల్మెట్ లేకుండా. I'll wear helmet. He said not to wear. Back up for that. Done. Our best opener. Keeper behind the camera. సో ఈరోజు సెక్షన్ అయిపోయింది, ప్రాక్టీస్ సెక్షన్. వాన ఇంకా పడుతూనే ఉంది. ఎట్లా పడుతుందంటే వాన వెళ్ళు బాయ్, పక్కింటి పిల్లం బాయ్, అట్లా అవుతుంది సిచ్యువేషన్. చలో సరే మనం చెప్తాం. ఏం లేదు, సెషన్ మంచిగా జరిగింది. వెంకట్ మంచిగా ఆడిండు. దురేందర్ వెనకాల, దురేందర్ 2. యా మోసిన్, దురేందర్ 1. సో నెక్స్ట్ సెక్షన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు మా సెక్షన్ ఉంది. సో మనన్ భాయ్ చరణ్ 2 6లు కొట్టిన సంతోషంలో మాకు జ్యూస్ తాగిపిస్తుండో. చరణ్ భాయ్ ఎట్లుందన్న? మంచిగా ఉంది, నాట్ బ్యాడ్. మనన్ భాయ్ జ్యూస్ బాగుందన్న సంతోషంలో మన జ్యూస్ బాయ్కి జర క్రికెట్ టిప్స్ ఇస్తుండే ఎట్లా ఆడాలి అనేది. చలో నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయినా. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు ఈ వీడియో నచ్చితే 100% కామెంట్ చేయండి. బాయ్ గాయస్.